మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దివంగత ఎమ్మెల్యే సాయన్నకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపకపోవడం దళిత ఎమ్మెల్యేను అవమానించడమే అని కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి వంశతిలక్ అన్నారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న పట్ల కేసీఆర్ కు సానుభూతి లేనప్పుడు ఆయన కుటుంబాన్ని సభ్యులపై కంటోన్మెంట్ ప్రజలు సానుభూతి చూపించాల్సిన అవసరం లేదని కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి వంశతిలక్ అన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో 3వ వార్డులోని కేకే నగర్ లో బీజేపీ కార్నర్ మీటింగ్ నిర్వహించింది. కంటోన్మెంట్ లో బీజేపీకి ఓటు వేస్తే అభివృద్ధికి ఓటు వేసినట్టే అని అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కుటుంబం శ్రీ సాయన్న గారి కుటుంబం. దాని తర్వాత మీరందరూ కొంచెం సింపతితో గెలిపించినటువంటి రాష్ట్రాన్ని అంతగా దురదృష్టవశాత్తు చనిపోయిన తర్వాత ఇప్పుడు వారి కుటుంబం నుంచి మళ్ళీ ఇంకొక మహిళ నివేదిక. నేను ఒక్క మాట చెప్తాను, 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయన్న గారు చనిపోతే మరి స్టేట్ ఆనర్స్ తో ఆయన సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నాయా లేదా? మరి కేసీఆర్ కు సాయన్న మీద సానుభూతి లేదా, గౌరవం లేదా? మరి ఎందుకు నిర్వహించలేరు కేసీఆర్ గారు అని ఈ వేదిక నుంచి విన్నాను. కేసీఆర్కే లేని సానుభూతి మరి మనకెందుకండి? తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారతీయ రాష్ట్ర సమితి శ్రీకాంతాచారి గురించి చెప్పింది. ఇంత త్యాగం చేసిండు ఉద్యోగాల కోసం, బీసీకి వేసారిపోయి వచ్చేటట్టు లేదు తెలంగాణ అని చెప్పేసి ఒంటి మీద కిరోసిన్ పోసుకొని అగ్గిపెట్టుతో అంటించుకొని చనిపోతున్నటువంటి భయంకరమైనటువంటి నొప్పిలో కూడా జై తెలంగాణ చదువుకునేటువంటి శ్రీకాంతాచారి బీఆర్ఎస్ పార్టీలో ఏమన్నా వాళ్ళ పట్ల గౌరవం ఉందా? వాళ్ళ పట్ల ఏమన్నా సానుభూతి ఉందా? ఒక్కసారి మీరు అందరూ అమరవీర స్థూపం దగ్గర నీ పుష్పం ఇవ్వాలి అర్పిస్తాడే. 1300 మంది చనిపోతే కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబాలకి ఎంతో కొంచెం ఆర్థిక సాయం చేసినట్టుండే. దానికి కారణం కూడా విచిత్రంగా చెప్తున్నాడు కేసీఆర్ గారు. ఆ 1300 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్రస్లు దొరకలేవంటమ్మ తల్లి. వాళ్ళ పేరు చెప్పుకొని నువ్వు తెలంగాణ తెచ్చుకొని నువ్వు రాజ్యాధికారికి నువ్వు సీఎం అయి కూర్చున్నవే. 1300 ఇంటెలిజెన్స్ ఉన్నది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది, రెవెన్యూ ఉన్నది, స్కూల్ ఉన్నారు. ప్రతి ఇంటింటికి కూడా మనం సర్వే చేస్తామే. 1300 మంది ఎవరైతే యువతులు ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళ అడ్రస్ దొరకలేదా కేసీఆర్ అని మనం అందరం ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది.